అర్థమవుతుందా? ఇదే మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ రెండిట్లోనే x1 కామన్ ఉందిగా, x1 కామన్ తీసేస్తే m+n బై m మైనస్ 1 ఇస్టు x1 మైనస్ 0 ఎంత x1. ఈ x1 క్యాన్సిల్ అయిపోతాయిగా, క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఏం మిగులుతుంది మనకి m+n బై m మైనస్ 1 ఇస్టు 1. ఈ x1లో 1 టైం కాబట్టి ఎల్సిఎం చేసేది దీనికి ఈజ్ ఈక్వల్ టు కాదు, ఇది -1. MLCM అవుతుంది కదా, MLCM m ప్లస్ n మైనస్ m ఈజ్ టు 1. ఇక్కడ ఏమవుతుంది m క్యాన్సిల్. ఏం మిగిలింది మనకి n బై m ఈజ్ టు 1. ఇది నథింగ్ బట్ ఏంటి n ఈజ్ టు m. అర్థమైందా? దిస్ ఈజ్ ఏ కాన్స్టెంట్. అర్థమైందా? p డివైడ్స్ ఈజ్ ఈక్వల్ టు అని రాసుకుంటుందండి. ఈజ్ ఈక్వల్ టు n is to m. p divides ab in the ratio n is to m is a constant. Therefore p divides ab in the ratio n is to m is a constant. ఈ కాన్స్టెంట్ని ప్రూవ్ చేయమన్నాడు. కాన్స్టెంట్ని మనం ప్రూవ్ చేసాం. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ సమ్. ఓకే, ఇక్కడ మనం x/a ప్లస్ y/b ఫార్ములకు మనం తీసుకొచ్చి మనం ఈ ఫైండ్ అవుట్ చేసాం. అర్థమైందా? ఈ కోఆర్డినేట్స్ అంటే ఏబీ వాల్యూస్, మనం ఏబీ కోఆర్డినేట్స్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ని మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇది అర్థమైంది కదా మీకు? ఈక్వేషన్ నెంబర్ 2 ఉంది కదా. ఈక్వేషన్ నెంబర్ 2 ఏమొచ్చింది మనకి? ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనం వేరే విధంగా కూడా చెప్పొచ్చు. అది మీకు అర్థం కావుతుందో లేదో, అర్థమవుతుంది. అది కూడా ఈజీ అని పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ బట్ ఈ ఏబీ వాల్యూస్ని, ఏబీ కోఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకో పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతి మీకు నేను చెప్తాను. మీకు అర్థమైతే అర్థమవుతుంది, నో ప్రాబ్లం. అర్థమైతే మీకు ఏది ఈజీ అయితే అది నేర్చుకోండి, లేదంటే వదిలేయండి. మీకు అర్థమైన పద్ధతి ఏదైతే అది మీరు చేసుకోండి. ఇది P, ఇది x1 y1, ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి. పాయింట్ ఏ దేన్ని కట్ చేస్తుంది? పాయింట్ ఏ ఎక్కడ ఉంది? x మీద ఉంది. ఇది ట్యాంజెంట్ని కట్ చేస్తుందిగా. అంటే ట్యాంజెంట్ని కట్ చేస్తుందంటే అర్థమైంది, ఈ ట్యాంజెంట్ మీద పాయింట్ ఏ ఉన్నట్టేగా. ఈ ట్యాంజెంట్ను అండ్ x ఎక్కడైతే కట్ చేసుకుంటున్నాయో అక్కడ పాయింట్ ఏ అన్నాం. అంటే పాయింట్ ఏ ఈ ట్యాంజెంట్ మీద ఉన్నట్టే కదా. ఎస్, ఆబ్వియస్లీ ఉన్నట్టే. అలాగే బి పాయింట్ కూడా ఉన్నట్టే. అర్థమైందా? ఈ రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఇది ఏమనుకున్నాం మనం? a,0 అనుకున్నాం. ఇది 0, b అనుకున్నాం. ఇక్కడ x కోఆర్డినేట్, y కోఆర్డినేట్ 0 అవుతుంది. ఇక్కడ x కోఆర్డినేట్ 0 అవుతుంది. అర్థమైందా? అంటే మన ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్లో మనం ఈ వాల్యూస్ y = 0 సబ్స్టిట్యూట్ చేసి ఏని ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. అలాగే ఇక్కడ కూడా x = 0 పెట్టి ఒకసారి ఈ b వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ మనకి ఏమొచ్చింది ఒకసారి చూడండి. చూస్తే మీకు అర్థమైతే వెల్ అండ్ గుడ్, లేదంటే వదిలేసేయండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఫర్ మై సాటిస్ఫాక్షన్, నా సాటిస్ఫాక్షన్ గురించి నేను ఒకసారి చెప్తాను. మీకు అర్థమైతే వెల్ అండ్ గుడ్, లేదంటే లీవ్ ఇట్. ఓకే, ఏమొచ్చింది మనకి? యాక్చువల్గా ఇది ఈక్వేషన్ వచ్చింది. దీన్ని మనం ఏం చేసాం? x/a ప్లస్ y/b = 1 ఫామ్లో తీసుకురావడానికి ఇదంతా డివిజన్ చేసి ఇదంతా కష్టాలంతా పడ్డాం. మనకు వచ్చిన యాక్చువల్ ఈక్వేషన్ ఇది అంతేనా? mxy1 nx1y, mxy1
ఎం సెకండ్ మెథడ్ అనుకోలేదంటే సెకండ్ మెథడ్ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ వచ్చింది. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ mxy1 ప్లస్ nx1y ఈజ్ ఈక్వల్ టు x1y1 ఇంటూ m ప్లస్ n. ఇది మనకి వచ్చిన ఈక్వేషన్, అది ట్యాంజెంట్ యొక్క ఈక్వేషన్ వచ్చింది. ఇది అర్థమవుతుందా? ఇక్కడ మనకి పాయింట్ ఏ ట్యాంజెంట్ మీద ఉంది కాబట్టి ఇప్పుడు y కోఆర్డినేట్ మనం 0 తీసుకుందాం అనుకోండి. అంటే y బదులుగా మనం 0 తీసుకుంటే ఏమవుతుంది చూడండి. పుట్ y ఈజ్ ఈక్వల్ టు 0, మనకు పాయింట్ ఏ వచ్చేస్తుంది. పుట్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకని ఏ పాయింట్ యొక్క y కోఆర్డినేట్ 0 కాబట్టి పుట్ y ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే మనం ఏమవుతుంది mxy1 ఇక్కడ y ఉంది కాబట్టి ఇది 0 అయిపోతుంది, మొత్తం 0. mxy1 ఈజ్ ఈక్వల్ టు x1y1 m ప్లస్ n. అర్థమైందా? ఇప్పుడు x ఏమవుతుందో చూడమని, x ఈజ్ ఈక్వల్ టు x1y1 ఇంటూ m ప్లస్ n బై my1. ఈ y1 క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది? ఇది m ప్లస్ n బై m ఇంటూ ఎక్స్. అంటే ఎక్స్ వచ్చింది. y 0 పెడితే ఎక్స్ వచ్చింది. అంటే దేర్ ఫోర్ పాయింట్ ఏ ఏమవ్వాలి? పాయింట్ ఏ సింపుల్గా ఏ ఎక్స్ కోఆర్డినేట్ ఏమొచ్చింది మనకి m ప్లస్ n బై m ఇంటూ x1. y అంతా 0, సో సింపుల్గా మనకి పాయింట్ ఏ వచ్చేసింది. అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు పాయింట్ బి కూడా ట్యాంజెంట్ మీద ఉంది కాబట్టి ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టారు అనుకున్నాం. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే ఏమవుతుంది? ఇది మొత్తం 0 అయిపోతుంది. 0 ప్లస్ nx1y ఈజ్ ఈక్వల్ టు x1y1 ఇంటూ m ప్లస్ n. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? x1y1 m ప్లస్ n బై ny. సారీ nx1. ఈ x1 క్యాన్సిల్ అయిపోతే ఇది మనకి ఏం మిగులుతుంది? ఇది ఏం మిగిలింది? m ప్లస్ n బై n ఇంటూ y1. ఇది y కోఆర్డినేట్ వచ్చేసింది. అంటే పాయింట్ బి ఏమవ్వాలి మనకి? 0, m ప్లస్ n బై n ఇంటూ y1. అర్థమైందా? పాయింట్ ఏ పాయింట్ బిని మనం ఈ విధంగా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది నేను చెప్పేది. అర్థమైందా? రెండు మెథడ్లో కూడా చేయొచ్చు. మనం డైరెక్ట్గా ఈ వాల్యూస్ కావాలంటే మనం ఏం చేసాము? ఎక్స్ బై ఏ ప్లస్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్ములాకి తీసుకొచ్చేసి ఏ వాల్యూను ఏ ఇంటర్సెప్ట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేసి ఈ పాయింట్ ఏ పాయింట్ బిని ఇందాక రాసాం ఫస్ట్ మెథడ్లో. సెకండ్ మెథడ్లో మనం ఇలా కూడా చేయొచ్చు సింపుల్గా చేయాలనుకుంటే. ఇది అర్థమైతే ఎలాగ మిగతా ప్రాసెస్ అంతా సేమ్. ఏబీ వచ్చేసినాయి అనుకో, ఏబీ కోఆర్డినేట్స్ వచ్చేసినాయి అంటే పాయింట్ ఏ పాయింట్ బి రెండు వచ్చేసినాయి అంటే ఆటోమేటిక్గా మళ్ళీ సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి దీని లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్. మళ్ళీ ఇది నేను అనేది ఏంటంటే పాయింట్ ఏ పాయింట్ బి ఫైండ్ అవుట్ చేయడానికి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్ములా తీసుకురావడమే కాకుండా ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. అది నేను చెప్పేది. ఓకేనా? ఇది మీకు అర్థమైతే వెల్ అండ్ గుడ్, లేకపోతే మీకు ఏది ఈజీగా ఉంటే చేసుకోండి. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అసలు గన్ షాట్ క్వశ్చన్స్ ఇవన్నీ. ట్రిపుల్ స్టార్ క్వశ్చన్స్ అంటే గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. 100%. ఇఫ్ ద tangent at any point on the curve, if the tangent at any point on the curve, కర్వ్ ఇచ్చేసాడు మనకి. ఏమి ఇచ్చాడు? x to the power of 2/3 plus y to the power of 2/3 intersects the coordinate axis,
యాక్సిస్ కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ ఏ అండ్ బి. ఇందాకట్లాగా సేమ్ ఏ అండ్ బి దగ్గర ఏ అండ్ బి దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. దెన్ షో దట్ నా రైటింగ్ అంత బాగోదు, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను మాట్లాడేటప్పుడు ప్రొనౌన్సియేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. షో దట్ ద లెంత్ ఏబి ఈజ్ ఎ కాన్స్టెంట్. ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఐపీ. అర్థమైందా? ఇందాకట్లాగా సేమ్ ఇఫ్ ద టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ది కర్వ్ x to the power of 2/3 plus y to the power of 2/3 intersects the coordinate axis in a and b. a and b దగ్గర డయాగ్రామ్ వేసుకోండి, మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది. డయాగ్రామ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా కర్వ్ ఉంది అనుకుందాం, ఇక్కడ పాయింట్ పి, ఏదైనా పాయింట్ అన్నాడో మనం పి అనుకుందాం. ఈ టాంజెంట్ స్ట్రైట్ లైన్గా రాకపోతే మీరు కంగారు పడకండి, ఇక్కడ డ్రా చేయడానికి కొంచెం అలాగే వస్తుంది. లెట్ పి మనం x1, y1 అనుకుందాం, పి అనుకుందాం. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాడు, ఇక్కడ పాయింట్ ఏ అన్నాడు, ఇది పాయింట్ బి అంటున్నాడు. ఓకే, పాయింట్ ఏ, ఇది పాయింట్ బి అని ఆడే ఇచ్చేసాడు. సో ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇంటర్సెక్ట్ ది కోఆర్డినేట్ యాక్సిస్ ఇఫ్ ద టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ది కర్వ్ ఎట్ ఎనీ పాయింట్ పి x to the power of 2 intersect the coordinate axis in a and b, then show that the length of AB is a constant. అంటే AB లెంత్ కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయాలి. అర్థమవుతుందా? సొల్యూషన్లో మనం ఏదైనా ఎజ్యూమ్ చేసుకోవాలి పాయింట్ని. ఇక్కడ ఇది పి అనే పాయింట్ అనుకుందాం, దీన్ని ఏ పాయింట్ అనుకుందాం అనేది నేను చెప్తాను. ఇప్పుడు x1, y1 కోణాన్ని తీసుకొచ్చి, బట్ ఏంటంటే కొంచెం కాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది. దానికని మీరు ఏం చేస్తారంటే ఇది పాయింట్ పి అనుకోండి. పాయింట్ పిని ఏమనుకుంటామో నేను చెప్తాను. దానికి పారామెట్రిక్ ఈక్వేషన్స్, పారామెట్రిక్ పాయింట్ యూజ్ చేయాలి. పారామెట్రిక్ పాయింట్ అంటే ఏంటో కూడా మీకు ఆల్రెడీ చెప్తాను ఇప్పుడు. ఓకేనా? సో గివెన్ ఈక్వేషన్ లెట్ పి ఏ కాసు క్యూబ్ థీటా, ఏ సైన్ క్యూబ్ థీటా. లెట్ పి ఏ కాసు క్యూబ్ థీటా కామా ఏ సైన్ క్యూబ్ థీటా బి ఏ పాయింట్ ఆన్ ది కర్వ్. ఇది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఇక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి నేను సమ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్లో ఏ కాస్ క్యూబ్ థీటా ఏ సైన్ క్యూబ్ థీటా మనం ఎందుకు తీసుకున్నాం, దాన్ని మనం పారామెట్రిక్ పాయింట్ అంటాం. పారామెట్రిక్ పాయింట్ దాన్ని ఎందుకు తీసుకున్నాం అన్న దాన్ని నేను క్లారిఫికేషన్ చేస్తాను, క్లారిఫికేషన్ ఇస్తాను మీకు. ఓకేనా? సో ఫస్ట్ మీరు లెట్ పి అనేది ఏ కాస్ క్యూబ్ థీటా ఏ సైన్ క్యూబ్ థీటా అని చెప్పేసి అనుకున్నాం. ఓకేనా? సో అది గివెన్ కర్వ్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ ఏంటి? గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్. ఈ పాయింట్ని మనం అనుకున్నాం ఏ కాస్ క్యూబ్ థీటా ఏ సైన్ క్యూబ్ థీటా. రైటింగ్ నాది జాగ్రత్తగా రాసుకోండి, రైటింగ్ నాది అర్థం కాదు, కొంచెం బాగోదు. x to the power of 2/3 y to the power of 2/3 అంతేనా? x to the power of 2/3 ఈజ్ ఈక్వల్ టు a to the power of 2/3 ఈజ్ ఈక్వల్ టు a to the power of 2/3. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇందాక అట్లాగే సేమ్ మనకి ఏం కావాలి, పాయింట్ పి దగ్గర స్లోప్ కావాలి మనకి.